ఈరోజు మనం మునక్కాడల కర్రీ ఎట్లా చేయాలో చూద్దామండి. ఇందులో కావాల్సినవి మనం చూసినట్లయితే పల్లీలు, కొన్ని పల్లీలు మనకు ఎన్ని తీసుకుంటే వాటిని క్వాంటిటీని బట్టి తీసుకోవాలా. ఒక 4 తీసుకున్నా నేను. 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నా, కొన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి, తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క, తర్వాత 4 ఇలాచి, ఒక 3 ఇలాచి, 4 లవంగాలు, ఒక హాఫ్ స్పూను మిరియాలండి, తర్వాత కరివేపాకు, తర్వాత మునక్కాడలు నేను పైనది చెక్కు తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్నా, తర్వాత నానబెట్టుకున్న చింతపండు కొంచెం. ఇప్పుడు మనము 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకొని ఇవన్నీ వేపుకోవాలి. ఇవన్నీ విడివిడిగా అన్నీ కలిపి కూడా వేయించవచ్చు. నేనైతే విడివిడిగా వేపాలనుకుంటున్నా. ఫస్ట్ పల్లీలు వేపాల. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మిగతాయి కూడా మనం ఇవి వేపుకున్నానండి అన్నీ కలిపి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కొంచెం పట్ట, కొన్ని మిరియాలు అన్నీ కలిపినాయి. వేపేసిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి మునక్కాడలు వేపుకోవాలి. మునక్కాడలు వేసిన తర్వాత మామూలుగా తాలింపు వేయాలి. మళ్ళీ నేను చూపిస్తాను. ఇవి వేగిన తర్వాత పక్క తీసుకున్న తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఈ విధంగా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నానండి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి, తర్వాత 2 స్పూన్ల కారపొడి. మనకు కారపొడి మనకు సరే ఎంత తింటామో దాని ప్రకారంగా వేసుకోవాలా. ఒక హాఫ్ స్పూన్ కానీ పావు కానీ హాఫ్ స్పూన్ కానీ పసుపు వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్నది వేసుకోవాలండి అందులో.
గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ కూడా పోసానండి. ఇది కొంచెంసేపు మరిగిన తర్వాత మునక్కాడలు కూడా వేసి కొంచెంసేపు ఉడికించి దించేసుకోవాలండి. అంతే. నేను మళ్ళీ కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తా. ధనియాల పౌడరు, సాల్ట్, సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. కొంచెంసేపు ఉడికిన తర్వాత అప్పుడు దింపేసుకోవాలి. అయిపోయిందండి కర్రీ. ములక్కాడ మసాలా కర్రీ, ములక్కాడలతో మసాలా కర్రీ అయిపోయిందండి. ఆఫ్ చేస్తున్నాను. ములక్కాడల మసాలా కర్రీ రెడీ అండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, ధనియాల పొడి మాత్రం వేసిన. థ్యాంక్ యూ.